చేద్దాం అనే ఫీలింగ్ లో ఉండాలని మాకు బయట సమాచారం. కాబట్టి సాంగ్స్ స్టోరీ నచ్చి ఉంటుంది, అందుకే ముందుకు కదిలి ఉంటారని మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు సందీప్ గారి సినిమాలు ఎట్లంటే ఒక యానిమల్ కావచ్చు, అర్జున్ రెడ్డి కావచ్చు, ఈ రేంజ్ లో ఉంటాయి కదా, మరి మహేష్ బాబు గారు ఆ రేంజ్ ని అవ్వచ్చు, ఈ సినిమాతో అవ్వచ్చు, ఈ స్టోరీతో అవ్వచ్చు అనే ఫీలింగ్ అయితే మాకు కలిగిన మొన్న మాట్లాడిన మాటలు కానీ అంటే ఇప్పుడు వారణాసి మూవీ చేస్తున్నారు కదా, ఈ సినిమా తర్వాత సందీప్ గారితో చేస్తారని మీరు అనుకుంటున్నారు? అసలు టైం పట్టిద్ది అన్న. ఇప్పుడు ఏంటంటే వారణాసి రేపు మార్చిలోకి వస్తుందని అంటున్నారు. కాబట్టి మార్చి తర్వాత ఏదైనా ఒక సమాచారం, ఏదైనా ఒక విషయం స్ట్రాంగ్ గా వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఏదైనా మాట్లాడగలుగుతాం. చేస్తేనే బెటర్ అని మేము అనుకుంటున్నాం. అంటే చాలా మంది కూడా వారణాసి మూవీ మీద కూడా కొంచెం డౌట్ పడుతున్నారు, ఎక్కడో తేడా కొడుతుంది, ఈ మధ్య ఎక్కువ అప్డేట్స్ ఇస్తున్నారు రాజమౌళి గారు అని చెప్పేసి. మరి ఈ సినిమా మీద మీకు నమ్మకం ఉందా? డౌటే లేదన్న. ఎందుకంటే ఆ దేశంలో ఎక్కడ షూటింగ్ ఎక్కడ జరుగుతుందో అక్కడ నుంచి కొద్దిగా సమాచారం అనేది మాకు అందింది. చాలా కష్టపడుతున్నారు మహేష్ బాబు గారు అనే సమాచారం కూడా అందిందన్న. చాలా కష్టమైన క్లిష్టమైన సీన్లు కూడా దానిలో ఉన్నాయి, చాలా టైం తీసుకుంటున్నారు ఒక్కొక్క సీన్ కి అని సమాచారం కూడా ఉందన్న. అంటే మైథాలజీ అని చెప్పేసి, సైన్స్ ఫిక్షన్ అని చెప్పేసి రకరకాలుగా చెప్తున్నారు. సో ఇవన్నీ ఉంటే క్లమ్జీ అయిపోదా? అంటే దీనిలో హిస్టరీ స్టోరీ పార్ట్ 2 ఉందనే ఫీలింగ్ అయితే మొదలైంది. అయితే హిస్టరీతో ప్లస్ మన సైన్స్ వాతావరణం ప్లస్ జంతువులు వాతావరణం, 3 వాతావరణాలు కలిపి కొట్టారు కాబట్టి ఈ స్టోరీ ఎలా నడవబోతుంది, ఏదైనా ఆసక్తికరమైన పాట ఉందా అనే ఫీలింగ్ లో కూడా ఉన్నారు. ఇంకా రాజమౌళి గారు ఒక పాట కోసం ఇంకా వెయిట్ చేస్తున్నారు అనే ఒక సమాచారం కూడా ఉంది. మహేష్ గారు లైఫ్ లో సినిమా రాలే కదా బ్రో, రాముడు వేషాలు అయ్యింది అన్న. రాముడు వేషం అని రాముడు వేషం అని పూర్తిగా లేదన్న నీకు సమాచారం అక్కడ. నేను చెప్పేది అన్న, ఆంజనేయ స్వామి వెనకమాలు ఉన్నాడు కాబట్టి ఓకేనా, ఆంజనేయ స్వామి సెంటిమెంట్ తో ఈ కథ నడవబోతుంది కాబట్టి రాముడు వేషంలో చూపించారు అనే ఫీలింగ్ లోనే మేము ఉన్నాం. రాముడు గురించే ఈ స్టోరీ ఉండదు అనే ఫీలింగ్ లో కూడా మాకు ఉందాం. కంపల్సరీగా తట్టుకుంటారు, దానిలో డౌటే లేదు. అందుకే ఎక్కువ కొద్ది టైం తీసుకుంటున్నారు, బాగా తట్టుకుంటారు, బాగా ఇంటర్